దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజుని మన పరిశుద్ధ బైబిల్ లేఖనాల్లోంచి మూడు విషయాలు తెలుసుకుందాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పరిశుద్ధ బైబిల్లోంచి మూడు విషయాలు తెలుసుకుందాం. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, వందనాలు స్తోత్రాలు తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా, మాట్లాడింది నేనవుతే తండ్రి, మాట్లాడేది నువ్వే తండ్రి యేసయ్య. నిలబడింది నేనవుతే మాట్లాడేది నీవే తండ్రి యేసయ్య తండ్రి. ఎవరికి అవసరం తండ్రి ఆ మాటలు తండ్రి, అది హృదయాలు తెరవాలి తండ్రి, ఆ హృదయాలు మారాలి తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా పరిశుద్ధ తండ్రి, అయ్యా దీనుడనయ్యా తండ్రి, ధూళి వంటి వాడినయ్యా, దుమ్ము వంటి వాడినయ్యా, సచ్చిన కుక్క వంటి వాడినయ్యా తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ఈరోజు సజీవుడుగా ఉండి తండ్రి యేసయ్య ఉన్నావంటే నీ కృపే తండ్రి. పరిశుద్ధ తండ్రి, వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా ఎంతో మందికి ఎన్నో కార్యాలు చేసిన దేవుడు తండ్రి. అయ్యా మా పట్ల గట్రా చేసావు తండ్రి యేసయ్య తండ్రి. అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. ప్రేమ గలవాడా, దయ గలవాడా, శక్తి గలవాడా తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ఏ ఇంట్లో తండ్రి అయ్యా ప్రార్థన కరువు అవుతుందో తండ్రి, ఆ హృదయాలు తెరిచి తండ్రి యేసయ్య తండ్రి, వాళ్ళతో మాట్లాడు తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయ్యా నీ నామము ఘనమైనది తండ్రి, నీ నామం విజయమైనది తండ్రి యేసయ్య తండ్రి, నీ నామం పరిశుద్ధమైనది తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా పరిశుద్ధ తండ్రి, ఇన్న ప్రతి బిడ్డ తండ్రి యేసయ్య తండ్రి, అయా దేవాల జీవితంలో అయ్యా అద్భుతమైన కార్యాలు చేసావు తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయా ఈ చిన్న పార్థని పరలోక రాజ్యంలో చేర్చుకోమని దేవుని నామములో అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న పాట పాడుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అలో వంటే పలికేది యేసు దేవుడు, ఆమేనంటే చిరపరిచే మన దేవుడు. అలో వంటే పలికేది యేసు దేవుడు, ఆమేనంటే చిరపరిచే మన దేవుడు. అందరిలో కొలువయ్యి ఉన్నవాడు, నాకెన్నో కార్యాలు నింపినవాడు. అందరిలో కొలువయ్యి ఉన్నవాడు, నాకెన్నో కార్యాలు నింపినవాడు. తూర్పులో ఉదయించే యేసు కిరణము, పరబటిలో నివసించే పరదేశము. తూర్పులో ఉదయించే యేసు కిరణము, పరబటిలో నివసించే పరదేశము. అలో వంటే పలికేది యేసు దేవుడు, ఆమేనంటే చిరపరిచే మన దేవుడు. అలో వంటే పలికేది యేసు దేవుడు, ఆమేనంటే చిరపరిచే మన దేవుడు. అమ్మలాంటి యేసయ్య లాలించెను, నాన్నలాంటి మీసయ్య పోషించెను. అమ్మలాంటి యేసయ్య లాలించెను, నాన్నలాంటి మీసయ్య పోషించెను. నాకున్న దేవుడు తట్టియుండుము, నీవిచ్చే మార్గము సబలపరచుము. నాకున్న దేవుడు తట్టియుండుము, నీవిచ్చే మార్గము సబలపరచుము. తూర్పులో ఉదయించే యేసు కిరణము, పరబటిలో నివసించే పరదేశము. తూర్పులో ఉదయించే యేసు కిరణము,
పరవటిలో నివసించే పరదేశము. అలో వంట పలికేది యేసు దేవుడు, ఆమేనంటే చిరపరిచే మన దేవుడు. హల్లెలూయా. అమ్మ, అలో అంటే పలికేది మన దేవుడు, మన యేసయ్య. అమ్మ, నువ్వు బాధల్లో అడిగిన, అమ్మ శ్రమల్లో అడిగిన, హలో అంటే పలికేది మన యేసయ్య. నువ్వు ఆమేన్ అంటావు చూసావమ్మా. ఏదైనా మాట అన్నప్పటికీ ఆమేన్ అంటావు. ఆమేన్ అన్న మాట స్థిరపరిచే దేవుడు మన యేసయ్య. అమ్మ, మన దేవుడు అలో అంటే పలికే దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నా జీవితంలో మీరు ఎన్నో చూసుంటారు. అమ్మ, నా జీవితంలో ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు మీరు అందరూ చూసిన వారే. కానీ ఈ రోజుని దేవుడు వాడుకుంటున్నాడంటే, అమ్మ దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అమ్మ, నా హృదయాన్ని దేవుడికి అప్పచెప్పుకున్నా. ఈ లోకంలో ఏమీ లేదు అమ్మ, మీరు కట్ట దేవుడికి అప్పచెప్పుకోవాలి హృదయాన్ని. అమ్మ, మన గుండెకి 4 ద్వారాలు ఉంటాయి. మన గుండెకి 4 ద్వారాల్లో అమ్మ మొట్టమొదటి ద్వారం మన దేవుడికి ఇవ్వాలి. అమ్మ, రెండో ద్వారం తల్లిదండ్రులకి ఇవ్వాలి. అమ్మ, మూడో ద్వారం అమ్మ మన భార్యకి ఇవ్వాలి. అమ్మ, 4వ ద్వారం సమాజంలో మంచిగా ఉన్నవారికి ఇవ్వాలి. అమ్మ, అమ్మ మన హృదయం 4 ద్వారాలు ఉన్నాయమ్మ మన హృదయానికి. అమ్మ, మన గుండెకి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరి మనం 3 విషయాలు చెప్పుకుందామండి. పరిశుద్ధ బైబిల్లో 3 విషయాలు చెప్పుకుందాం. 3 విషయాలు ఏమంటే, మొదటి గుర్రం సురుకైనది, రెండో గుర్రం విధేయత కలిగి ఉన్నది, మూడో గుర్రం ధైర్యం కలిగి ఉన్నది. మరి ఈ 3 గుర్రాల కోసం మరి ఈరోజు చెప్పుకుందాం. మరి మనం జాగ్రత్తగా వినండి. ఈ పరిశుద్ధ బైబిల్లో మరి లేఖనాల్లో చూసుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సొలొమోను గారు రచించిన పరమగీతం, సొలొమోను గారు రచించిన పరమగీతము 1:9 వచనం చదువుకుందాం. అమ్మ, పరమగీతము 1:9 వచనం చదువుకుందాం. ప్రియులారా, పరోవక రథ స్వరములతో నిన్ను పోల్చెదను. ఏమంటున్నాడమ్మా దేవుడు? ఏమంటున్నాడు? నా ప్రియులారా, పరో యొక్క రథ స్వరములతో నిన్ను పోల్చెదను అంటున్నాడు. అమ్మ, దేవుని సంఘం అమ్మ దేవునిది, సన్నిధి దేవుడిది, మనం ఆయన పిల్లలము. అమ్మ, దేవుని సంఘం జోలికి, దేవుని సంఘంని అలా తొలకరించి మాట్లాడతాం. సంఘం, దేవుడి సంఘం కోసం మనం అలాగేలాగా చెప్పుకోకూడదమ్మా. ఈ రోజున మన బిడ్డని ఎవరన్నా ఏదన్నా కొట్టినా తిట్టినా అని అన్నారనుకో, నాన్న నన్ను పలానా వాళ్ళు ఇలా తిట్టారు, ఇలా కొట్టారంటే నువ్వు వెళ్ళి ఏమడుతావు? నా బిడ్డని ఎందుకన్నావు? నా బిడ్డని ఎందుకు కొట్టావు? నా బిడ్డని ఎందుకు తిట్టావు? నీవే అడుగుతున్నావు కదమ్మా. మరి ఆ పరలోకంలో ఉన్న తండ్రి అమ్మ ఆయన సంఘాన్ని అంటే ఊరుకుంటాడమ్మా? ఊరుకోడు అమ్మ, ఊరుకోడు. మనం మనుషులు, ఆయన దేవుడు. మన సంఘాల జోలికి వెళ్ళకూడదు. ఏమన్నా ఉంటే సాయం చెయ్యి, ఏదన్నంటూ ఉపకారం చెయ్యి, దేవుడి కోసం చెప్పు. దేవుడు నిన్ను దీవింతాడు, ఆశీర్వదింతాడు. నువ్వు వెళ్ళి కూడా ప్రతి పని సఫలపరుస్తాడు. దేవుడి నామానికి
మహిమ కలుగును గాక. ఆమేన్. మరి సొలొమోను గారు రాసిన పరమగీతము, ప్రియులారా ఫరో యొక్క రథ స్వరములతో నిన్ను పోలిసిదును. రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయమ్మా? రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలు ఉంటాయి రథానికి. మరి అందులో 3 గుర్రాల కోసం మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. మరి పరిశుద్ధ బైబిల్ లేఖనాల నుంచి మరి ఈ రోజుని తెలుసుకుందాం 3 గుర్రాల కోసం. మొదటి గుర్రం సురుకైనది. మొదటి గుర్రం సురుకైనది. సురుకైనది అంటే అమ్మా, దేవుడి పనిలో చురుకుగా ఉండాలి, పరిచర్యలో చురుకుగా ఉండాలి, ప్రార్థనలో చురుకుగా ప్రార్థన చేయాలి, ఎవరికైనా ఇచ్చినప్పుడు చురుకుగా ఇవ్వాలి, ఏదన్నా పని చేసినప్పుడు చురుకుగా పని చేయాలి. నీరసంగా బద్ధకంగా చేయకూడదమ్మా. మీ తమ్ముడు అన్నయ్యలు మీరు దీవించి పడరు. ఏ పని చేసినా, ఏది పెట్టినా, ఏది చెయ్యి నువ్వు కానీ చురుకుగా ఉండాలి. ఆ చురుకుతనమే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఎదరికి నడిపిస్తాడు. నిన్ను ఎదరికి నడిపిస్తాడు దేవుడు. చురుకుగా ఉండాలి అమ్మా. నిర్మాకాండము 1:19 చదువుకుందాం చూడండి. నిర్మాకాండము 1:19 వచ్చి చదువుకుందాం చూడండి. అందుకు ఆ మంతరసానులు ఎబ్రీల ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. అమ్మ, మంతరసానులు అంటే తెలుసు కదా, అందరికీ తెలుసు. పూర్వం కాలము పురుళ్ళు పోసేవారు మంతరసానులు అంటే. అమ్మ, ఒక మంతరసాని పురుడు పోతే ఆవిడ చురుగ్గా ఉండాలి, ధైర్యంగా చురుకుగా ఉండాలి ఆవిడ. అమ్మ, చురుకుగా చేస్తున్న పని చురుకుగా ఉండాలి. ఆవిడ ఏంటంటే ఎబ్రీలు స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, ఎబ్రీలు వాళ్ళు. అమ్మ, దేవుడి పనిలో చురుకుగా ఉండాలి. చురుకుగా ఉన్నవారు దేవుడు ఏం పొందుతున్నాడు? ఫరో యొక్క రథస్వరములతో నిన్ను పోలిసిద్దును. అమ్మ, ఏమన్నాడు దేవుడు? ఫరో యొక్క రథస్వరములతో నిన్ను పోలిసిద్దును. నువ్వు ఎప్పుడైతే చురుగ్గా ఉన్నావో అమ్మ, తమ్ముడు, అన్నయ్యలు, చెల్లెళ్ళు, మీరు ఎప్పుడైతే చురుకుగా ఉన్నారో ఫరో యొక్క రథస్వరములతో నిన్ను పోలిసిద్దును అన్నాడమ్మ దేవుడు. అప్పుడు దేవుడి దృష్టిలోకి వెళ్ళిపోతాం మనం. అమ్మ, దేవుడి జ్ఞాపకంలో ఉంటాం మనం. అమ్మ, చూసారా? మొదటి మాట చురుకుగా ఉండాలి. మరి రెండో మాటలోకి వెళ్ళిపోదాం. మరి రెండో గుర్రం విధేయత కలిగి ఉన్నది. విధేయత కలిగి ఉన్నది రెండో గుర్రం. ఈ విధేయత అంటే ఈ రోజుని దేవుడికి విధేయతగా ఉంటున్నారా? రక్షణ తీసుకుంటున్నారు, విధేయతగా ఉంటున్నారా? నెల ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకుంటున్నారు, విధేయతగా ఉంటున్నారా? ఉండలేదు. మందని ఒకరు, బీడని ఒకరు, కైనేని ఒకరు, రకరకాల పనులు ఈ లోకంలో చేస్తున్నారు. దేవుడికి ఎలా ఇష్టమైన బిడ్డలు అవుతారు మీరు? దేవుడికి విధేయత ఎలా చూపిస్తారు మీరు? దేవుడికి విధేయత కలిగి ఎలా ఉంటారు? ఉండలేదు. విధేయత కలిగి ఉంటారా? ఉండలేదు. మనం రక్షణ తీసుకుంటున్నామంటే, ఆయన రక్తం తీసుకుంటున్నామంటే, శరీరం తీసుకుంటున్నామంటే దేవుడికి విధేయత కలిగి ఉండాలి. మనం బతికినంత కాలం విధేయత కలిగి ఉండాలి. అప్పుడు దేవుళ్ళో కార్యాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం, ఆనందం చూస్తాం, సంతోషం చూస్తాం. నీకు కరువు ఏమీ ఉండదు.
కరుమేమీ ఉండదు. ఒక ఎదవరాలు దైవజనుడికి ఆధిక్యం ఇచ్చింది. వాళ్ళ కుటుంబం కరువు లేదు, తొట్టులో పిండి తరగలేదు, బుడ్డులో నూనె తరగలేదు. అంటే ఆవిడ నమ్మకంగా దైవజనుడికి ఆధిక్యం ఇచ్చింది. ఒక దైవజనుడికి ఆధిక్యం ఇచ్చుంటే దేవుడు పరలోకం నుండి ఆవిడని ఎంత దీవించాడు. నువ్వు ఈ రోజుని ఆయన శరీరం ఆ రక్తం తీసుకుంటున్నావు అంటే, రక్షణ తీసుకుంటున్నావు అంటే, నువ్వు నీలో నమ్మకమేది, కరెక్ట్ అయిన జీవితమేది? ఏమీ లేదు. ప్రభుని మర్చిపోతున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. కన్నా తండ్రులకి విధేయత కలిగి ఉండలేదు. కన్నా తండ్రులకి విధేయత కలిగి ఉంటున్నారా? మీరు విధేయత కలిగి ఉంటున్నారా? తల్లి తండ్రులు చెప్పినట్టు వింటున్నారా? వింటలేదు. నలుగురికి విధేయత కలిగి ఉంటున్నారా? ఉండలేదు. ఇంకెలాగ చెప్పండి మరి? దేవుడు ఎలాగ ఆశీర్వదింతాడు, ఎలా దీవింతాడు? అబ్రహాము గారికి ఇస్సాకు గారు పుట్టారు, కుమారుడు. కానీ ఇస్సాకు తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. కొండపైకి తీసుకెళ్ళాడు ఇస్సాకుని. నానా, నా కాళ్ళు కట్టేసుకో, నన్ను చేతులు కట్టేసుకో, నన్ను బలి అర్పించుకో అని ఎవరిని అంటున్నాడు? అబ్రహాం గారు తండ్రిని అంటున్నాడు. ఇస్సాకు తండ్రికి విధేయత ఇచ్చాడు. పరలోకంలో ఉన్న తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. మరి అక్కడ ఇస్సాకుని బలి తీసుకున్నాడా? తీసుకోలేదు. ఆ పొదలో ఒక పొట్టేల్ని ఏర్పరిచాడు. అలాగే నువ్వు దేవుడికి విధేయత కలిగి ఉంటే నీకు వచ్చిన శ్రమని, నీకు వచ్చిన కష్టాన్ని, నీకు వచ్చిన ఇబ్బందిని ఏదైనా తొలగింతాడు దేవుడు, యేసయ్య. నువ్వు కరెక్ట్గా ఉండకుండా, నమ్మకంగా ఉండకుండా, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవితే దేవుడు నీకు వచ్చిన సమస్యలు ఎలా పోగొడతాడు, ఎలా తీర్తాడు? నాకు దేవుడు ఏమి చేయలేదు, నాకు దేవుడు ఏం పెడతలేదు, నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని బాధలే, నాకు అన్ని ఇబ్బందులే ఎందుకు వస్తున్నాయి? నీలో కరెక్ట్గా ఉండాలి, నువ్వు కరెక్ట్గా జీవించాలి. అప్పుడే నువ్వు దేవుడికి విధేయత కలిగి ఉండాలి. దేవుడికి విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గారికి ఇస్సాకు విధేయత కలిగి ఉన్నాడు. పరలోక తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. మరి అమ్మ, మీరు కట విధేయత కలిగి ఉంటే అమ్మ, ఫరో యొక్క రథస్వరములతో నిన్ను కట పోలిసిదును. విధేయతగా ఎవరుంటారో వాళ్ళు ఏమంటున్నాడంటే, పరమ తండ్రి ఫరో యొక్క రథస్వరములతో నిన్ను పోలిసిదును అంటున్నాడమ్మా దేవుడు. ఫరో ఒక రథస్వరములతో నిన్ను పోలిసిదును. అమ్మ, ఈ రోజుని ఎవరైనా విధేయత కలిగి ఉండండి. దేవుడికి విధేయత కలిగి ఉండండి. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి. చేసే పనుల విధేయత కలిగి ఉండండి. చేసే ఉద్యోగాలు విధేయత కలిగి ఉండండి. చేసే వ్యాపారంలో విధేయత కలిగి ఉండండి. అందరూ విధేయతగా ఉండాలి. విధేయత కలిగి ఉంటే దేవుడు ఫరో యొక్క రథ స్వరములతో నిన్ను పోలిసుదును అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి పెద్దమ్మ చిన్నమ్మ యేసయ్య మాటలు ముచ్చాల మూటలు. చెప్పాలి చెప్పాలి పెద్దమ్మ చిన్నమ్మ యేసయ్య మాటలు ముచ్చాల మూటలు. అడగాలి అడగాలి పెద్దన్న చిన్నన్న యేసయ్య మాటలు అడగాలి చిన్నన్న. నమ్ముకున్న వారు పరలోక రాజులు, పొందుకున్న వారు యేసయ్య పిల్లలు. హల్లెలూయా. యేసయ్య మాటలు రత్నాల మూటలు, యేసయ్య మాటలు వజ్రాల మూటలు. అమ్మ, ఇన్నవారు ఎవరైనా అవి గైకుంటే అందరూ దంజలే, అందరూ దంజలే.
మనం ఎన్నో మాటలు చెప్పుకున్నాం ఇప్పుడు. మొదటి గుర్రం సురుకైనది, రెండో గుర్రం విధేయత కలిగి ఉన్నది. మరి మూడో మాటలోకి వెళ్ళిపోదాం. మరి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మూడో గుర్రం ధైర్యం కలిగి ఉన్నది. మూడో గుర్రం ఏముంది? ధైర్యం కలిగి ఉంది. ఈ రోజుని చిన్న సమస్య వస్తుంటే ధైర్యంగా ఉండలేదు, ఏదైనా చిన్న బాధ వస్తుంటే ధైర్యంగా ఉండలేదు, చిన్న పురుగులు చూస్తే అల్లిపోతారు, ఏదన్నా చూస్తే అల్లిపోతారు, కప్పను చూస్తే అల్లిపోయేవారు కొంతమంది, బల్లిని చూస్తే అల్లిపోయేవారు కొంతమంది, పావులు చూస్తే అల్లిపోయేవారు కొంతమంది. దేవుడు మనకి ధైర్యమైన గుండిచ్చాడు, ధైర్యమైన గుండిచ్చాడు మనకి. మనం దేన్ని చూసి జడక్కర్లేదు. మనం ఎప్పుడైతే యేసయ్య రక్షణ పొందుకున్నామో అప్పుడే ఆయన పిరుకు గుండు తీసేసి ధైర్యమైన గుండు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మనం ధైర్యంగా జీవించాలి, ధైర్యంగా ఉండాలి, దేన్ని చూసి అల్లిపోక్కర్లేదు, దేన్ని చూసి అల్లిపోక్కర్లేదు. దావీదు గారు ఉన్నారు. దావీదు గారు ఎన్ని అడుగులు ఉంటారు? 3 అడుగులు ఉంటాడు. గొలియాతు గారు ఎన్ని అడుగులు ఉంటారు? 12 అడుగులు ఉన్నారు. కానీ మరి దావీదు గారు ధైర్యంగా ఎవరి మీదకి వెళ్ళాడు? గొలియాతు మీదకి వెళ్ళాడు. మరి గొలియాతుని చూసి ఏమైనా జడిసాడా? కానీ జడలేదు. నా వెనకున్న దేవుడు బలమైన దేవుడు, నా వెనకాలన్న దేవుడు ధైర్యమైన దేవుడు, నా వెనకాలన్న దేవుడు పరిశుద్ధ దేవుడు అని దావీదు గారు ధైర్యంగా దూకాడు ఎదరికి. ఎవరు కత్తినట్టుకు వెళ్ళాడా అమ్మా యుద్ధానికి? ఏమైనా బాణాలెట్టుకు వెళ్ళాడా? ఏమైనా ఈట్లెట్టుకు వెళ్ళాడా? ఏమీ పట్టుకెళ్ళలేదు. గులకరాళ్ళు ఎట్టుకెళ్ళాడమ్మా. 5 రాళ్ళు గులకరాళ్ళు ఎట్టుకెళ్ళాడు. ఒక ఒరుసు ఎట్టుకెళ్ళాడు, ఒరుసు అంతే. ఒరుసులో పెట్టి రాడి పెట్టి కొడితే అమ్మ ఈ గొలియాతుకి ఎక్కడ తగిలింది? ముందుగా తగిలింది, కానీ వెనక్గా పడ్డాడు. కానీ దేవుడు వెనకవాటని కొట్టాడు. అమ్మ అమ్మ దావీదు గారు దేవుడికి దేవుడి ఇచ్చిన ధైర్యంగా నిలబడ్డాడు. ఈరోజు నువ్వు నిలబడుతున్నావా దేవుడి కోసం ధైర్యంగా? ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. అమ్మ యోబు, మరి యోబు గారు సమస్తం అంతా కోల్పోయారు. సమస్తం, కూతుర్లు, కొడుకులు, ఆస్తులు, గొడ్లు, గొర్రెలు, మేకలు అన్ని సమస్తం కోల్పోయారు. కోల్పోయిన ఆయనకి ఇంటిలో పనివారు కట దూషించారు. చేసుకున్న భార్య కట నీకు అన్నీ పోయి చచ్చిపో అన్నది. కానీ యోబు గారు ధైర్యంగా అన్ని పోయిన సమస్తమంతా కోల్పోయిన ధైర్యంగా నిలబడ్డాడు. ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ యోబు గారు ధైర్యంగా నిలబడ్డారు. అమ్మ ధైర్యంగా నిలబడాలి మనం. సమస్తం ఏం కోల్పోయినా, ఏది జరిగినా ధైర్యంగా నిలబడినప్పుడు మన పక్షాన్ని దేవుడు ఉంటాడు. అమ్మ ధైర్యంగా నిలబడి వారిని ఫరో యొక్క రథస్వరములతో నిన్ను పోలిసిదును అంటున్నాడు. ధైర్యంగా ఉండాలి. ఒక సమస్య వచ్చిందని అల్లిపోతాం, ఓ ఇబ్బంది వచ్చిందని అల్లిపోతాం, ఎక్కడో ఏదో జరుగుతుందని అల్లిపోతాం కాదు. మన ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యం కలిగి ఉండాలి. అమ్మ ధైర్యం కలిగి ఉండాలి. అమ్మ మూడో గుర్రం ధైర్యం కలిగి ఉంది. మనం గట ధైర్యం కలిగి ఉంటే ఫరో యొక్క రథస్వరములతో నిన్ను పోలిసిదును అంటున్నాడు. ఎన్ని మాటలు చెప్పుకున్నాం ఈ రోజుని పరిశుద్ధ బైబిల్ నుంచి?
ఎన్ని మాటలు చెప్పుకున్నాం? 3 మాటలు చెప్పుకున్నాం అమ్మా, 3 మాటలు చెప్పుకున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటి గుర్రం సురుకైనది, రెండో గుర్రం విధేయత కలిగి ఉంది, మూడో గుర్రం ధైర్యం కలిగి ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా, నిలబడింది నేనైతే, మాట్లాడింది నేను తండ్రి. మీకు తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా, నీ మాటలు తండ్రి ఎవరైతే వింటున్నారో తండ్రి, వాళ్ళు దంజురాలు అవుతారు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. అయ్యా, పెంట కుప్ప మీద ఉన్న వారిని తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా దేవా పరిశుద్ధుల తండ్రి, అయా దేవా మహోన్నతుల తండ్రి, అబ్రహాం గారితో మాట్లాడావు తండ్రి. ఆ సంపద అంతా దీవింతానన్నావు తండ్రి. అలాగే ఆ సంపద అంతాని దీవించావు తండ్రి యేసయ్య తండ్రి. అయా పరిశుద్ధుల తండ్రి, విశాఖ గారిని దీవించావు, యాకోబు గారిని దీవించావు తండ్రి. అలాగ సమస్తం అంతని దీవించుకుంటూ వచ్చావు తండ్రి. అయ్యా, నీ చెప్పిన మాటలు విన్నవారు తండ్రి దయగొనుగుతారు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. అయ్యా, విన్నవారిని చూసిన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళకున్న సమస్యలన్నీ యేసునామంలో తీర్చును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.